హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నానండి. ముందుగా ఈ చేప ముక్కల్లోని కల్లుప్పు వేసుకోవాలి. చేప ముక్కలు పైన పులుసు ఉంటుందండి. ఆ పులుసుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. ఈ పులుసు తీయకపోతే చేపలు నీసువాసన వస్తాయి. ఈ విధంగా ప్రతి ఒక్క ముక్కకి పులుసు తీసుకోవాలి. పులుసు తీసుకొని కల్లుపుతోని శుభ్రం చేసుకొని ఈ చేప ముక్కల్ని ఓ పక్కన పెట్టుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని 2 ఉల్లిపాయలని కట్ చేసి వేసుకున్నాను. 4 నుంచి 5 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఈ టమాటాలని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి. ముందుగా నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. దాని గుజ్జుని సపరేట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా పులుసు అంతా వేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేపలను కలుపుకోవాలి. గరిటె సహాయంతో చేపలను అస్సలు కలపకూడదు, చేప ముక్కలు విరిగిపోతాయి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కళాయిని కుదుపుకుంటూ చేపల్ని కలుపుకోవాలి. ఈ చేప ముక్కలకి ఈ చింతపండు పులుసు పట్టి చింతపండు పులుసు కొంచెం చిక్కబడేంత వరకు మూత పెట్టుకొని చేపల పులుసుని మరిగించుకోవాలి. నేను కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నాను. నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది. నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఈ విధంగా ఉప్పు వేసుకొని మరొకసారి ఈ చేప ముక్కల్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మరి కాసేపు మూత పెట్టుకొని ఈ చేపల పులుసుని మరిగించుకోవాలి. చేపల పులుసు చిక్కబడిందండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర జల్లుకోవాలి. ఇలా కొత్తిమీర జల్లుకొని ఇంకొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందా అండి? అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చూపించిన విధంగా మీకు తప్పకుండా నచ్చుతుంది.
ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.